ఆప్కి అవార్డు రాష్ట్ర కమిటీ ముద్రించిన 2026 ఉర్దూ క్యాలెండర్ను ఈరోజు ఎంఎం హాస్పిటల్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ మహబూబ్ మీరా, డెంటల్ డాక్టర్ నిజాముద్దీన్, అబీద్, ఆప్కి అవాజ్ రాష్ట్ర కార్యదర్శి మక్బూల్ బాషా, జిల్లా అధ్యక్షులు షాజహాన్, అబీద్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మక్బూల్ బాషా మాట్లాడుతూ ఆప్కి అవాజ్ రాష్ట్ర కమిటీ 2026 ఉర్దూ క్యాలెండర్ను ఈరోజు ఎంఎం హాస్పిటల్ డాక్టర్ మహబూబ్ మీరా, అదేవిధంగా అబీద్ సారు, అదేవిధంగా అహ్మద్ సంఘం డెంటల్ అధినేత అయినటువంటి నసర్ గారితో ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఆప్కి అవాజ్ మైనార్టీల కోసం, మైనార్టీల అభివృద్ధి కోసం, మైనార్టీలపై జరుగుతున్నటువంటి దాడులను ప్రజలు తెలియజేయడం కోసం ఆప్కి అవాజ్ ఎంతో కృషి చేస్తుంది. అదేవిధంగా ఈరోజు ఆప్కి అవాజ్ ఉర్దూ క్యాలెండర్ మైనార్టీలకు ఎంతో అవసరం. ఈరోజు కాలమాన ప్రకారం తెలుగు క్యాలెండర్లు అత్యధికంగా ఉంటాయి. ఆ క్యాలెండర్లకు బదులుగా మన ఆప్కి అవాజ్ ఉర్దూ క్యాలెండర్ వేయటం వల్ల మైనార్టీ మహిళలకు చాలా అవసరం ఉంటుంది. ఈరోజు చంద్రుడు ఏ టైంలో వస్తాడు, చంద్రుడు ఏ టైంలో వస్తాడు, ఈరోజు ఇస్లామిక్ నెలలు ఏ రోజులు స్టార్ట్ అవుతాయి అనేటువంటి ఈ క్యాలెండర్లు ముద్రించడం జరుగుతుంది. అందుకని ఆ విధంగా తీసుకోవడం వల్ల మైనార్టీలలో కొంచెం చైతన్యం రావడం కోసం, వాళ్ళకు ఇబ్బందులు లేకుండా అన్ని సెల్లులు వచ్చాయి, కానీ ప్రతి ఒక్కరి దగ్గర సెల్లులు ఉండవు. అందుకని ఆప్కి అవాజ్ ఈ విధంగా వెళ్తుంది. ఆప్కి అవాజ్ 2 విధాలుగా ప్రజలు సేవ చేసే కార్యక్రమాలు కూడా చేస్తుంటుంది. రంజాన్ మాసంలో రంజాన్ తోఫాలు ఇతరుల నుంచి తీసుకురావటం, తోఫా పేదరికం, భర్త లేనటువంటి అనాథులకు, పిల్లలు లేనటువంటి వాళ్ళకి ఈ సేవ చేయటం అటువంటిది. అదే సంవత్సరంలో 2 విధాలుగా 2 రకాల పుస్తకాలు వేస్తాం. ఒకటి రంజాన్ స్పెషల్ వేస్తూ, ఇంకొకటి ఇస్లామిక్ ఇయర్ ముస్లింలకు మొదటి నెల మొహరం నెలలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. అందులో సారాంశం మొత్తం దేశంలో జరుగుతున్న పరిణామాలు, దేశంలో మైనార్టీల పైన జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ఒక్కొక్క రచయిత చేత ఒక్కొక్క రకంగా చేయడం జరుగుతుంది. ఆ విధంగా ముందుకు పోవడం కోసం ఆప్కి అవాజ్ కృషి చేస్తుంది. ఈ ఆప్కి అవాజ్ క్యాలెండర్కు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు, రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలుస్తుంది.